తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో సినిమా చెట్టు అంటే చాలా ఫేమస్. ఈ చెట్టు వయసు సుమారు 170 సంవత్సరాల వరకు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఇదే గ్రామానికి చెందిన సింగులూరి తాతయ్య అనే వ్యక్తి ఈ చెట్టును నాటారట. ఈ చెట్టు వల్ల కుమారదేవం గ్రామానికి రాష్ట్ర వ్యాప్తంగా పేరు వచ్చింది. ఇక్కడ 300కు పైగా సినిమాలు తీశారని, ఇక్కడ సినిమా తీస్తే ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందనే సెంటిమెంట్ ఉండేదని చెప్తున్నారు. అటువంటి గొప్ప చరిత్ర ఉన్న ఈ చెట్టు ఆదివారం అర్ధరాత్రి నేల కొరిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరిలో వరద నీరు చేరి నేల కోతకు గురి కావడంతో ఈ సినిమా చెట్టు పడిపోయిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఊరికే పేరు తెచ్చిన చెట్టు కూలిపోవడంపై స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఏజ్ మట్టుకి 150 నుంచి 200 ఇయర్స్ ఉంటుందండి. సింగులూరు గంగరామయ్య గారు అని వాళ్ళ తండ్రి గారు వేశారు. 3 తరాలు దాటిపోయింది ఆ చెట్టు. పాడి పంటలు, బోలు పిక్చర్స్ దగ్గర దేవత ఇవన్నీ కూడా 300 సినిమా పిక్చర్స్ పైన ఉంది ఈ చెట్టు కింద తీసినాయి. సీరియల్స్, టీవీ సీరియల్స్ అన్నీ. ఊరంతా గ్రామ ప్రజలు కూడా ఎలా ఈసారకరంగా పొజిషన్లో ఉన్నారు. నెంబర్ 1 చెట్టు పడిపోయిందని. ఒక పాటు ఈ పాటు రాత్రి 9:20 9:30 మైన్ పడిపోయింది. సెకండ్ పార్ట్ తెల్లగట్ట 3ంటికి పడింది అంటండి. ఎవరు లేరు జనం. 5ంటికి వాకింగ్ వచ్చిన వాళ్ళు చూసి చెప్పడమే పడిపోయింది సెకండ్ పార్ట్ అండి. ఊరంతా కూడా ఎలా దిగ్బంధంలో ఉంది. కుదిరేది కాదు, చెట్టు కొంచెం గొలకట్టింది మైన, దాని గురించి పడిపోయింది అనుకుంటున్నారు జనం అంతా. కొంతమంది ఏమో పిడిగి పట్టింది అంటున్నారు. పిడిగి గట్ట ఏం కూడా లేదండి. అది ఎందుకు పడిపోయిందో భగవంతుడి నిర్ణయం. నిద్రగన్నేరు చెట్టు అంటారు దీన్ని. అయినా దీనికి ఒక ప్రత్యేకత ఏంటంటే దీన్ని సినిమా చెట్టు అని పిలుస్తారు. ఇది ఇక్కడ దగ్గరగా 300 సినిమాల దాకా తీశారని. ఈ చెట్టు పోతంలో మాకు పడిపోతంలో చాలా బాధాకరంగా ఉంది. చెట్టు గారు దీని సినిమాలన్నీ కూడా ఇట్టాయి. అటువంటి చరిత్ర ఉన్న చెట్టు పడిపోయిందని తెలవగానే చూసి వెళ్దామని వచ్చాం సార్. అదండి మాది గోవర్ధనగిరి మెట్టండి. చెట్టు చూస్తామని వచ్చాం. పడిపోయిందని ఇక పాడి పంటలకి ముందు నుంచి పాడి పంటల కాడి నుంచి పాడి పంటలు తీశారండి. ఇంకా ఏ మన ఎన్టీఆర్ సినిమాలు, చాలా సినిమాలు ఉన్నాయి సార్. 140, 150 దాటుతూ ఉంటాయి.